ఈ మధ్యన బాగా వైరల్ అయిన విషయం పండగ. ఈ మధ్యనే సంక్రాంతి పోయింది. ఇప్పుడిప్పుడే ఎవరి ఇళ్ళకి వాళ్ళు చేరుకున్నారు. ఈ సందట్లో సడేమియా అన్నట్టు కంకర రోడ్డు మీద రేకు డబ్బా గోకినట్టుండే వాయిస్ తోటి ఒక ఆవిడ ఈ మధ్య కులాల గురించి చెప్తూ సంక్రాంతి పండగ ఒక కులానికి ఆపాదించేసింది. అట్లా ఎట్లా ట్యాట్ కుదరదు అని అందరూ బాగా యుద్ధం చేశారు. సమర్థించుకోబోయి ఇంకా సమస్యలు సృష్టించుకుంటున్నారు. సరే, అది అలా ఉంచితే అసలు పండగలు ఒకళ్ళకే ఉన్నాయా, ఎవరికి పండగ వాళ్ళకే ఉందా ఏంది అనేది ఒకసారి చూద్దాం. ప్రత్యేకమైన పండుగలు లేవు, కానీ నాకు తెలిసి ఒక పండగ ఉంది. ఇప్పుడు ఎవరు చేయట్లేదు పెద్దగా. కుక్కలకు ఒక పండగ ఉంది, దాన్ని కోరల పౌర్ణమి అంటారు. ఏవో రొట్టెలు చేసి కొరికి కుక్కలకి వేస్తారు, అదొకటి. అది నాకు తెలుసు. ఆడపిల్లల కోసం అయితే అట్ల తద్దె ఉంది. మరి నాకు తెలిసినంత వరకు సంక్రాంతి అల్లుళ్ళ పండగ, వినాయక చవితి పిల్లల పండగ, ఇట్లా ఉన్నాయి. కానీ కులానికి ఒక పండగ ఉంది అనేది తెలీదు. ఏది ఏమైనా రైతులకు కూడా ఒక పండగ ఉంది, దాన్ని ఏరువాక పండగ అంటారు, ఏరువాక పౌర్ణమి. అదేవిధంగా ఎవరి పండుగలు వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకునే పండుగలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ వృత్తి సంబంధించిన దేవతలు, ఏదో వాస్తు పురుషుడని, తర్వాత విశ్వకర్మ అని, తర్వాత ఎవరు భావన ఋషి అని, అట్లా రకరకాలుగా కుల వృత్తులకు సంబంధించిన పండుగలు ఉన్నాయి. అయితే ఏమో చెప్పినట్టుగా ఆ కులానికి ఒక పండగ ఉంది అని ఎక్కడా విన్నట్టుగా లేదు. ఏది ఏమైనా కొన్ని వివాదాస్పద విషయాల్లో కాలు చేయి పెట్టుకొని ఉంటేనే మంచిది అనిపిస్తుంది.